గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. అనగనగా ఒక రాజు, అదేనండి మన నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న, అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు మామ. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది చూసి మనం రియాక్ట్ అయిపోయి రివ్యూ చెప్పేద్దాం. చెప్పే ముందు మీ అందరూ తెలుసు నవీన్ పోలిశెట్టి మార్కు కామెడీ మనకు తెలుసు, ఫాస్ట్గా డెలివరీ చేస్తూ కామెడీ పండిస్తాడు, అలాగే వన్ లైనర్ పంచెస్ బాగా వేస్తాడు. మరి ఈ సినిమాలో అలాంటి తరహాలో కామెడీ ఉంటుందా లేదా అనేది మనం లైవ్లో చూసి రియాక్ట్ అయిపోదామా. హానెస్ట్ ఒపీనియన్ రియాక్షన్ చెప్పేశాను. అలాగే మీరు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చూస్తుంటే మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అనగనగా రాజు ట్రైలర్ అయితే చూసేద్దాం మామా. లెట్స్ గెట్ ఇంటు స్టార్ట్. అప్ప చంటి మ్యూజిక్, ఓ నాగార్జున గారి వాయిస్ ఓవర్. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి చాలా పెద్ద మనసు. స్టార్టింగే నవీన్ పోలిశెట్టి కామెడీ. రాజుగారికి పెద్ద మనసు, రాజుగారికి కట్టలు తెచ్చి గుళ్ళు వేసేస్తారు. గుళ్ళు వేసేస్తుంటే పంతులు గారు ఎన్నిసార్లు చెప్పానండి ఇలాంటి కుండీలు పెట్టొద్దని, నోట్లు పెట్టట్లేదు. అది కాదు బాబు, చిల్లర వేయడానికి ఇలాంటి హుండీలు పెట్టాం, చిల్లర వేయడానికి ఇలాంటి చిల్లర గాలికి పెట్టండి, నెలడోళ్ళకి మార్చండి అన్నట్టు రాజుగారి పెద్ద మనసుని తడుచుకుంది. సో మన రాజుగారికి ఎలాంటి పిల్లం కావాలనేది రిక్వైర్మెంట్. ఆహా, నాగార్జున గారు వాయిస్ ఓవర్స్ మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అలాంటి టైంలోనే మన మీనాక్షి చౌదరి గారు ఎంటర్ ఇస్తారు. అక్కడ ఈవిడ కూడా ఒక తింగర్ క్యారెక్టర్ గానే పెట్టారు. దాన్ని మన రాజుగారు లవ్లో పడతారు కాబట్టి ఓడేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి రీల్స్ కూడా చేసిద్ది అనుకుంటా మీనాక్షి చౌదరి. కామెడీ వైబ్స్ కనిపిస్తున్నాయి. మీకు ఒకే గోల్డ్ మనోడు మంది పేరు బ్లాక్ డాగ్ అని దాన్ని కవర్ చేస్తాడు. అమెరికాలో వెళ్ళే ప్యాంట్స్ ఉన్నాయి యారా. బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం బర్లే, పండగ సినిమా లాగే ఉంది. మంచి ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. లవర్ రాజుగారు భార్య కోసం పడే తంటాలు, అమ్మాయి కోసం పడే తంటాలు. అప్పుడే మనోడికి ఒక పెద్ద చిక్కు ఎదురైంది. అది చిక్కు ఏంటి దాన్ని ఎలా అనేది స్టోరీ అనుకుంటున్నా. లేదు చక్కతో నేను చూస్తారా. ఓకే, మనోడు కూడా మాసులో తిరిగాడు. ఆ మాసులో తిరగడం ఒక డైలాగ్ వేసేసుకున్నాడు. ప్రశాంతంగా ఉండే నన్ను ప్రశాంత్ డైరెక్షన్లోకి తీసుకొచ్చారు కదరా అన్నట్టు మాస్ యాక్షన్ పెట్టేస్తుంటారు. ఖచ్చితంగా పండగ బ్లాక్ బస్టర్ అవుతుంది. బికాస్ కాంపిటీషన్ హెవీగా ఉంది. రాజా సాబ్ నరశంకర్ వరప్రసాద్ గారు బెర్త్ కన్ఫర్మ్ చేస్తేనే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ హిట్ అయితే అయింది, సోలో వచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ రెండు పెద్ద సినిమాలు, భర్త మహాశైలు కూడా ఉన్న రవితేజ గారు ఎలా కాంపిటీషన్ నిలబెడతారనేది చూడాలి. పండగ అల్లుడు వస్తున్నాడు కానీ అల్లుడు అల్లాడిస్తాడో లేదో చూడాలి. రాజుగారు అనగనగా ఒక్క రాజు స్టార్ ఎంటర్టైనర్ అంట మనోడు ట్యాగ్. వాటే డైలాగ్ చెప్తావు అమ్మాయి డైలాగ్ ఏంటనేది. జాన్ 14 మంచి ఎంటర్టైన్మెంట్ లాగే ఉంది. మొత్తానికి అయితే జన్ ఊడిందని సినిమా వచ్చేస్తుంది అనగనగా ఒక రోజు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది మామ, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంది. నవీన్ పోలిశెట్టి అనుకున్నట్టే వన్ లైనర్ పంచెస్ ఉన్నాయి, కామెడీ ఉంది, ప్రేమ. మన రాజుగారికి ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్లో ఒక అమ్మాయి దొరికేస్తుంది. ఆ రిక్వైర్మెంట్లో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి పడుతున్న కష్టాలతో ఫన్ జనరేట్ చేశారని అనిపిస్తుంది చూడడానికి ట్రైలర్. అలాగే అటువంటి టైంలో మనోళ్ళకి ఒక ఆపద వస్తుంది. ఆ ఆపద ఏంటి అనేది రేపు మనం సినిమాలో చూడాలి అన్నట్టు పెట్టారు. సో మంచి పంచులు అయితే ఉన్నాయో, కొన్ని పంచులు మీకోసం వదిలేస్తాను చూడండి. చెప్పే ముందు మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం మామ. అలాగే కామెంట్ చేయండి ఏమనిపించింది అనేది. వైట్ హౌస్లోనే ఉన్నామని మా హీరోయిన్ అంటే నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు వైట్ హౌస్ ఎలా ఉందరా, ఇప్పుడు అలాగే ఉందా, కలర్ మారిపోయింది అమెరికాలో వైట్ హౌస్. మన పక్కన నుంచి మహేష్ లేదు, ఇంకొంచెం నలవ ఉన్నట్టు ఉంది తెలియదు, కానీ బిల్డప్ బాబాయ్ టైప్ క్యారెక్టర్ మన నవీన్ పోలిశెట్టి సినిమాలో మంచి పండిస్తాడు అనుకుంటున్నా. ఎప్పుడన్నా నా ప్రేమ కుకట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, యూటర్న్ ఉండదు, ఎలా చేయమంటావు, అది మరి మంచి. ఇంకో డైలాగ్ వచ్చేసి ఈ సినిమాలో లాస్ట్ స్క్రీన్లో డైలాగ్ ఇచ్చేసారు, మీరు ఎప్పుడైనా లవ్ ఫెయిలియర్ అయ్యి
మీసాలు గెడ్డలు పెంచుకున్నారా అమ్మాయిలు మాకెలా పడదా అదే మీకు ప్రశ్న ఫీలింగ్స్ లేవు కాబట్టి మంచి మంచి వన్ లైనర్ పాంచెస్ నవీన్ పోల్ శెట్టి మార్క్ కామెడీ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంది. కాకపోతే చూడాలి ఇలాంటి రెండు పెద్ద సాబ్ రాజా సాబ్ మనశంకర్ ప్రసాద్ బత్త మహాశైలు ఇవి ఇస్తాయా ఇవ్వవా ఈ సినిమాకి అవి కనుక ఆటల టాక్ను బట్టి ఈ సినిమా టాక్ మారిపోవచ్చు. ఖచ్చితంగా ఇది కూడా మంచిగా ఉంది ట్రైలర్ చూడడానికి. నాకైతే బాగా నచ్చింది. మరి మీకేం అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అంటిల్ దెన్ నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటా. బాయ్.